కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మేబీ ఒక 5-6 ఇయర్స్ తర్వాత 2025 అనగానే ఇయర్ ఆఫ్ వార్స్, యుద్ధాలు జరిగిన సంవత్సరాల్లో మనం గుర్తుపెట్టుకుంటామేమో. అవి ట్రేడ్ వార్స్ అయి ఉండొచ్చు, లేదా లిటరల్ యుద్ధాలు. ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి కంబోడియాకి థాయిలాండ్కి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. బార్డర్ నిండా సైనికులు కొట్టుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు. అండ్ ర్యాండమ్ గా న్యూస్ పేపర్ హెడ్లైన్ చదివితే మనకి రెండు దేశాల యుద్ధంలాగే కనబడుతుందేమో కానీ నిజానికి ఇది ఒక ప్రాక్సీ వార్. అమెరికాకి చైనాకి ఆ యుద్ధం దగ్గర మనం వద్దాం కానీ ట్రేడ్ వార్ ఏదైతే జరుగుతుందో, ఇన్ఫాక్ట్ ఏదైతే జరుగుతుందో అనగానే ట్రంప్ గారు మొదలెట్టిన ట్రేడ్ వార్ అనడం చాలా బెటర్. ఆయన ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఉందామని చూస్తున్నాడు కదా. దానికి ఇండియా ఒక సమాధానం చెప్పింది. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూకేతో సైన్ చేసి మన నరేంద్ర మోదీ గారు, యూకే ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ గారు యూకేలో చెకర్స్ అనే ఒక లొకేషన్ లో ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేశారు. For the free trade deal, it was agreed by both sides in the month of May, and today this deal was signed. Take a look. దీనికి డైరెక్ట్ గా రెండు ఇంప్లికేషన్స్ ఉన్నాయి, రెండు పర్యవసానాలు. ఒకటి, ట్రంప్ గారికి ఏదో స్టేట్మెంట్ లాంటిది. మీరు అమెరికా ఫస్ట్ అని ప్రయారిటైజ్ చేస్తున్నారు కదా, అది మీ దేశానికి అయి ఉండొచ్చు, కానీ మా వరకు వస్తే మ్యూచువల్ బెనిఫిట్స్ ఇంపార్టెంట్, లాంగ్ టర్మ్ డిప్లొమసీ ఇంకా ఇంపార్టెంట్. మీరు నా మాట వినకపోతే టారిఫ్ వార్ చేస్తారంటున్నారు కదా. మేము 3 సంవత్సరాలు పేషెంట్ గా వెయిట్ చేసి సంతకం పెట్టిన డీల్ ఇది. అండ్ యూకేనే, మీ వసాల్ స్టేట్ గా ఉండే యూకేనే మీ మాట వినలేదంటే, సొంతగా ఆలోచించుకోవడం మొదలు పెట్టిందంటే సోవరెన్ స్టేట్ అయిన మా దేశం ఎటువంటిది. ఖచ్చితంగా ఇది ఒక చిన్న స్టెప్ మాత్రమే. అండ్ వన్ మోర్ థింగ్, ఆయనకు లాస్ట్ 3-4 ఇయర్స్ మిగిలి ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ గారికి. ఆయన వెళ్ళిపోయే లోపల డాలర్ వాల్యూ పడకూడదాం అని భీష్మించి కూర్చున్నట్టున్నాడేమో. ఎందుకంటే శత్రువులుగా ఉండే ఇండియా, చైనా దేశాలే ఆయన పుష్ చేయడం మూలంగా ఇవాళ ఫ్రెండ్స్ గా మారుతున్నాయి. 5 సంవత్సరాల తర్వాత ఇండియా గేట్లు ఓపెన్ చేసింది చైనాకి, మీరు రావచ్చు మా దేశానికి అని వీసాలు ఇస్తుంది. అఫ్ కోర్స్ కంబోడియా థాయిలాండ్ యుద్ధంలో అమెరికాకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి వ్యాలిడ్ అయి ఉండొచ్చు, అందుకే యూఎస్ఏ థాయిలాండ్ బ్యాక్ చేస్తుంది. కానీ ఇండియన్ కార్నర్ చేద్దామని డొనాల్డ్ ట్రంప్ గారు ఏ రోజు అనుకున్నారో కానీ ఆ రోజు నుంచి మనం కూడా ఇండిపెండెంట్ గా ఆలోచించడం మొదలు పెట్టాం. మీకు సింపుల్ రీజనింగ్ ఇస్తే ఎఫ్టీఏనే తీసుకుందాం. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో రెండు దేశాలకి, అటు యూకేకి ఇటు మనకి బెనిఫిషియల్ గానే ఉంది. ఇంకా గట్టిగా ఒక స్టెప్ ఎక్కి మాట్లాడాలంటే మనం, ఇట్స్ ఎ డిప్లొమాటిక్ విన్. ఆల్మోస్ట్ కథార్టిక్ ఒక పోయిటిక్ ఎండింగ్ ఉన్నట్టు రివర్స్ కాలనైజేషన్ లా కనబడుతుంది నాకు. ఏ యూకే అయితే 100 సంవత్సరాల క్రితం మా మోచేతి నీళ్లు తాకు బ్రతకండి, మీకు వేరే దారి లేదు అని చెప్పిందో, ఇండిపెండెన్స్ అని కూడా గజిబిజ్ చేసేసి ఏదో వాళ్ళ టర్మ్స్ లో రాసుకొని వాళ్ళు వెళ్ళిపోయారో, ఆ యూకే తో ఇవాళ మనం డీల్ సైన్ చేసాం. ఈ డీల్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో జియో పాలిటిక్స్ లో ఏది ఎక్కడ జరిగినా ఆ పర్యవసానాలు వాళ్ళకే అని కూడా మన మూర్ఖత్వం. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ లో కనెక్షన్ ఉంటుంది. ఇవాళ కంబోడియాకి థాయిలాండ్ కి జరుగుతున్న యుద్ధానికి కారణం ఏంటో తెలుసా మీకు? పరమశివుడు, ఆయనకు సంబంధించిన గుడి. Between the Thai military and Cambodian troops, a day after deadly fighting broke out, Bangkok is warning that the conflict could move towards war. అదేంటో కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసేద్దాం. ఫైనలీ చైనాను కూడా మనం కథలోకి లాగి, సడన్ గా ఇండియా చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి గల కారణాలు ఏంటి, తద్వారా ఇండియా ఎదుర్కొనే పర్యవసానాలు ఏంటో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, దానికి మన నరేంద్ర మోదీ గారు అతిథిగా వెళ్తారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఒకవేళ నిజంగా అదే కానీ జరిగితే, ఎప్పటి నుంచో మనకు చాలా పెద్ద ఇష్యూగా ఉన్న, మనల్ని ఇరిటేట్ చేస్తున్న ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ, ఆ డిస్ప్యూట్, అది తీరే ఛాన్స్ ఉందో లేదో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ముఖ్యంగా ఇలాంటి జియో పాలిటిక్స్ ని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, దానివల్ల ఎంతో మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా, మోదీ గారు యూకే విజిట్ గురించి మీరు తెలుసుకోవాలి. ఆయన జూలై 23-24 యూకేకి వెళ్ళారు. దేనికి? మనం మాట్లాడుకున్న డీల్ సైన్ చేయడానికి. ఆయన హోస్ట్ చేసిన కూడా క్యాపిటల్ సిటీలో కాదు, లండన్ లో కాదు, చెకర్స్ అని కియర్ స్టార్మర్ గారిది కంట్రీ సైడ్ రెసిడెన్స్ ఒకటి ఉంది. ఒక డిప్లొమాటిక్ సాచురేషన్ పాయింట్ దాటితేనే లీడర్స్ అక్కడికి ఇన్వైట్ చేస్తారు. సో అలాంటి లొకేషన్ కి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేసి డిస్కస్ చేసి సైన్ చేసిన డీల్ అది. ఇన్ఫాక్ట్ ఈ డీల్ గురించి నెగోషియేషన్ ఫినిష్ అయింది మే 6, 2025. జూలై 23న డిస్కషన్ అంతా జరిగి జూలై 24న ఆ సంతకం గట్రా పెట్టేశారు. వాట్ వాజ్ ద నీడ్? యూకేతో మనం డీల్ చేయాల్సిన అవసరం ఏంటి అనే డౌట్ ఎవరికైనా వస్తుంది, కామన్ అది. అంత రిలవెంట్ కంట్రీ కూడా కాదు, పైగా యూఎస్ వసాల్ స్టేట్ అది. డొనాల్డ్ ట్రంప్ గారు రుస్కో అంటే డిస్కో ఉంటుంది. అలాంటి దేశంతో ఎందుకు ఇప్పుడు మనం డీల్ సైన్ చేయాలంటే, ఏ దేశానికైనా ప్రైమరీగా మనకు పెరగాల్సింది జీడీపీ. అండ్ ఈ నెగోసియేషన్ అనేది మనం ఇవాళ మొదలెట్టింది కాదు, 3 సంవత్సరాల ముందు. ముఖ్యంగా ఈ పాండమిక్ తర్వాత ఎకానమీ మనం బూస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ పెట్టాం మన యూకేకి. మన సీ ఫుడ్ కానీ, ఫార్మా కానీ, టెక్స్టైల్స్ కానీ, జ్యువెలరీ కానీ, ఇవన్నీ లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్. ఇవి వీటిని బాగా కొనేవాడు మనకు కావాలి, ఆ దేశాలు మనకు కావాలి. ముఖ్యంగా కాస్త కూస్త డబ్బు ఉండే దేశాలు, అందులో యూకే మనకు కనబడింది నెంబర్ 1. అండ్ రీసెంట్ గా మనం విషయాన్ని బిలీవ్ చేయడం మొదలు పెట్టాం. ముఖ్యంగా ట్రంప్ గారి ఫ్లిప్ ఫ్లాప్స్ తర్వాత, ఒక దేశం మీద మాత్రమే మనం కానీ డిపెండ్ అయితే, ఆ దేశపు లీడర్ కానీ పల్టీ కొడితే మొదటికే మోసం వస్తుంది మనకి. ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి మనం చైనా మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు. రేపు మన ఎక్స్పోర్ట్స్ కి డ్యామ్ గేట్లు మూసేసినా, లేదా రేర్ ఎర్త్ మినరల్స్ దగ్గర చేసినట్టు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసినా చాలా పెద్ద రిస్క్ అది మన జీడీపీకి. సో మల్టిపుల్ కంట్రీస్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, అందులో మనకి యూకే కనబడింది. ఇక ఫైనల్ గా పాయింట్ నెంబర్ 3, యూకే అడ్వాన్స్డ్ గా మనకి ఎక్కడ ఉంది? లీగల్ సర్వీసుల దగ్గర, వాళ్ళు మనకి ఇవ్వాల్సిన వర్క్ వీసాల దగ్గర. ఎందుకంటే అఫ్ కోర్స్ మన దేశం నుంచి ఎవరైనా బయటికి వెళ్ళి పని చేస్తుంటే, ఆ వ్యక్తి డబ్బులు మళ్ళీ భారతదేశానికి పంపిస్తాడు కదా తన ఫ్యామిలీకి. దీన్నే ఇన్వర్డ్ రెమిటెన్స్ అంటారు. ఒకవేళ ఆ వ్యక్తికి కానీ స్కిల్ ఉండి బాగా పని చేయగలిగి, బాగా సంపాదించగలిగితే, ఎట్ ద మూమెంట్ ఏదైనా మనం 360 డిగ్రీ యాంగిల్లో చూడాలి. లేదు అందరూ మన దగ్గర పని చేయాలంటే మన దగ్గర అన్ని ఉద్యోగాలు ఉన్నాయా? ప్రస్తుతానికి వీఆర్ క్రియేటింగ్.
బట్ అట్ ద మూమెంట్ వీ నీడ్ ఆల్ ద హెల్ప్ దట్ వీ కెన్ గెట్. ఎవరైనా నిజంగా యూకేకి వెళ్ళి పనిచేద్దాం అన్నా కూడా మనం దాన్ని ఫెసిలిటేట్ చేయగలగాలి. ఇది మనకి యూకే దగ్గర నుండి ఉండే అవసరం. అండ్ యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇక్కడ తక్కువ ఏం తినలేదు. వాళ్ళకు కూడా మన దేశం నుంచి కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బ్రెక్సిట్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత యూరోపియన్ యూనియన్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి యూకే, మీరు లేకపోయినా కూడా మేము బ్రతకగలుగుతామని. సో యూకే ఆల్సో నీడ్స్ ఎ నేషన్ అండ్ ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. సో అలాంటి దేశంతో ఒక బయోలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేయడం వాళ్ళకు కూడా బెనిఫిట్. వాళ్ళ సామాన్లు ఇక్కడ అమ్మాలన్నా కూడా మనం చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఎకానమీ, మన మిడిల్ క్లాస్ కూడా రైజ్ అవుతుంది. అండ్ మిడిల్ క్లాస్ ఇంటెన్సివ్ గూడ్స్ కొన్ని ఉంటాయి, వాటిని బూస్ట్ చేయడానికి, తద్వారా యూకే ఎకానమీ కూడా బూస్ట్ అవడానికి భారతదేశం హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి పొలిటికల్ గా చెప్పుకోవడానికి కూడా బ్రెక్సిట్ తర్వాత మేము ఇండియాతో కలిసాం అంటే ఇట్స్ ఎ పొలిటికల్ విన్ ఫర్ దెమ్. సరే, ఇంకా మనం డీప్గా వెళ్దాం. ఒక సగటు వ్యక్తికి ఆ డీల్ సైన్ చేశారు సరే మోదీ గారు, దానివల్ల నీకు నాకు ఎటువంటి లాభం ఉంది అని మీరు నన్ను క్వశ్చన్ అడిగితే, మనం యూకేకి పంపించే వాటిలో 99% డ్యూటీ ఫ్రీ గూడ్స్ ఉంటాయి. తద్వారా ఇక్కడ మనం కష్టపడి చేసే లేబర్ ఇంటెన్సివ్ గూడ్స్ ఉంటాయి కదా, టెక్స్టైల్స్ కానీ గోల్డ్ జ్యువెలరీ ఇవన్నీ, వీటిలన్నిటికీ చాలా పెద్ద బూస్ట్ వస్తుంది. ఎప్పుడైనా డిమాండ్ పెరిగితేనే కదా ఆ సప్లై చైన్ వాల్యూ పెరిగేది. ట్రేడ్ను ఫ్రీ చేయడం ద్వారా, అక్కడ ట్యాక్స్ కట్ అవడం ద్వారా ఈ గూడ్స్కి డిమాండ్ అక్కడ పెరుగుతుంది. దాని పర్యవసానంగా వీటి వాల్యూ కూడా పెరుగుతుంది. అండ్ దాని అల్టిమేట్ ఎఫెక్ట్ ఇస్ ద గ్రోత్ ఆఫ్ జీడిపి. ఏఐలో కానీ, ఏరోస్పేస్లో కానీ, డైరీలో కానీ ఈ డాక్యుమెంట్ ద్వారానే $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఉండబోతుంది. మీకు అర్థమవుతుంది ఆ నంబర్? వెరీ సిగ్నిఫికెంట్ నంబర్. కొంచెం ట్రంప్ గారికి ఇరిటేషన్ వచ్చినా కూడా ఇది వాస్తవం. ఇది మనం బెదిరించి లేదా బ్రతిమాలి డీల్ సైన్ చేయాల్సిన అవసరం మనకి లేదు. మ్యూచువల్ బెనిఫిట్ చూసుకుంటే చాలు. కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఈ బేసిక్ విషయం ట్రంప్ గారి బుర్రలోకి వెళ్ళాలి. లేదు ఇది కూడా మాకు కాదు, ఇంకా డీప్గా వెళ్ళండి. ఒక సగటు వ్యక్తి ఏం చేంజ్ చూడబోతున్నాడు ఈ డీల్ ద్వారా అంటే, ఇమాజిన్ ఒక కాటన్ షర్ట్ లాంటిది ఏదో ఉందనుకుందాం. అది నిన్నటి వరకు 12% డ్యూటీ ఉంటుంది యూకేకి వెళ్ళి అమ్మాల్సి వస్తే, ఇవాళ డ్యూటీ ఫ్రీగా అమ్ముకోవచ్చు. యూకేకి సంబంధించిన విస్కీ మన వాళ్ళకి చాలా ఇష్టం. నిన్నటి దాకా సుమారు 10,000 ఉండే బాటిల్ రేపు మనకి 7,000 5,000 దొరకవచ్చు. మందు తాగడం ఇస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ కాబట్టి చెప్పాను అంతే. టర్కిష్ సప్లయర్స్ నుంచి, థాయ్ సప్లయర్స్ నుంచి వచ్చిన ఈ జెమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ జ్యువెలరీ కానీ ఇదంతా ఇండియా కంపీట్ చేయలేకపోతే ఇంపోర్ట్ డ్యూటీస్ వల్ల. బట్ ఆ డ్యూటీని కానీ కట్ చేస్తే అన్నింటికన్నా ఇంపార్టెంట్గా తుర్కీ లాంటి దేశాన్ని దాటి ముందుకెళ్తుంది. వాళ్ళకి బిజినెస్ కట్ అవుతుంది, మనకి బిజినెస్ పెరుగుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. అల్టిమేట్లీ బాడీ షాప్ లాంటి కంపెనీస్ యూకేకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి ప్రైజులు, వాటి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అగైన్ ఆ కంపెనీ డిసైడ్ చేసిన ప్రైజే అది. లేదా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎండ్ రొయ్యలు ఉంటాయి కదా, మనకి ప్రాన్ కల్చర్ చాలా ఫేమస్, ముఖ్యంగా ఈస్ట్ గోదావరి అటు సైడ్. మనం వియట్నాంతో కంపీట్ చేసేవాళ్ళం. వాళ్ళ ధరలు తక్కువ ఉండడం వల్ల, ప్లస్ ఇది ఒక పెరిషబుల్ కమోడిటీ, చాలా నష్టాలు చూసేవాళ్ళం కూడా. బట్ ఇవాళ రోజున వాటిని డ్యూటీ ఫ్రీ చేయడం వల్ల యూ కాంట్ ఇమాజిన్ మన స్టేట్కి ఎంత ఆదాయం వస్తుందో. ఆగ్రాలో ఉండే ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి కోయంబత్తూర్లో మనకు దొరికే ఇంజనీరింగ్ గూడ్స్ వరకు ఇట్స్ ఎ బెనిఫిట్. బట్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి, ఒక సామాన్యుడికి ఇట్స్ ఎ బిగ్ విన్. ఎందుకంటే ట్రేడ్ వార్లు, యుద్ధాలు చేస్తే ఎవరు నష్టపోతారు? ఇవాళ యుద్ధం జరుగుతుంది కంబోడియాలో, థాయిలాండ్లో, ఒక ప్రాక్సీ వార్ లాంటిది అది. మీకు సింపుల్ గా దాని బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వస్తే, మన పరమశివుడి గుడి ఒకటి అక్కడ ఉంది. ఖెమ్మర్ రాజ్యంలో కట్టారు. అది 1000 సంవత్సరాల క్రితం గుడి. ఈ గుడి చుట్టూనే ఇప్పుడు ఈ గొడవ జరుగుతుంది. ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏరియా ఉందో ఆ గుడి చుట్టూ అక్కడ సోల్జర్స్ చాలా గట్టిగా ఉంటారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి. ఫస్ట్ ఒక కాల్పు స్టార్ట్ అయ్యి తద్వారా ఒక సోల్జర్ చచ్చిపోయి, అది కంబోడియా వాడు స్టార్ట్ చేయడం వల్ల థాయ్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ప్లస్ మీరు అందరూ అనుకుంటున్నట్టు ఇది ఒక ఈక్వల్ ఫైట్ కూడా కాదు. మనందరికీ థాయిలాండ్ గురించి, కంబోడియా గురించి పెద్దగా తెలియదు, కానీ థాయిలాండ్ ఇస్ మచ్ బిగ్గర్ ఎకానమీ వైజ్, జీడిపి వైజ్, పాపులేషన్ వైజ్. అక్కడ 7 కోట్లు ఉంటే ఇక్కడ 2 కోట్లు మాత్రమే ఉన్నారు. అక్కడ జీడిపి $400-500 బిలియన్ ఎంతో ఉంది. దాంట్లో 10% కూడా కంబోడియాలో లేదు. సో ఈ గొడవ వల్ల ఎవరైనా నష్టపోతారంటే కంబోడియానే. మరి నష్టపోదామనే కంబోడియా యుద్ధంలోకి ఎందుకు దిగింది, ఎందుకు కొట్టుకుంటుంది అంటే, సేమ్ చైనీస్ డెట్ ట్రాప్ డిప్లొమసీ. ఏదైనా దేశంలోకి చైనా వెళ్ళి ఆ దేశానికి డబ్బులు బాగా ముట్టజెప్పి, పైగా కష్టాలు ఉండే దేశాన్ని చూస్ చేసుకుంటుంది. ఆ ఫేవర్ వాళ్ళు రిటర్న్ చేయని పక్షాన, లేదు ఈ నేలను మాకు 99 సంవత్సరాలకు లీజుకి ఇవ్వండి, మీ మినరల్స్ మాకు ఇవ్వండి, మేము ఇక్కడ ఆర్మీ బేస్ ఒకటి పెట్టుకుంటాం, మీ దేశాన్ని మా దేశంలో వాడేసుకుంటాం అనే రకరకాల కండిషన్స్ పెట్టి ఆ దేశం మొత్తాన్ని ఇండైరెక్ట్ గా ఆక్రమించేసుకుంటుంది. పాకిస్తాన్ ఒక ఎగ్జాంపుల్, శ్రీలంక ఇంకో ఎగ్జాంపుల్. వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్ గా కంబోడియా ఇవాళ ఎగ్జాంపుల్. మనకి కంబోడియా చెప్పుకోవడానికి పెద్ద దేశమైనా చైనా అండర్లో ఉండడం వల్ల వియట్నాంకి, థాయిలాండ్కి మధ్యలో ఒక మంచి లొకేషన్ మనం చూస్ చేసి పెట్టుకుందాం. టైం చూసి లాగేద్దాం ఈ 3 దేశాలను పెట్టుకుని. చైనాకి వరల్డ్ టేక్ ఓవర్ అనేది వాళ్ళ ఎజెండాలో ఉంది, వాళ్ళు బయటికి చెప్పుకోరు. అది మొత్తం ప్రపంచాన్ని లాగేద్దాం, గుప్పెట్లో పెట్టేసుకుందాం అనుకుంటారు వాళ్ళు. అందుకే ఈ ఇష్యూలో మాత్రం యూఎస్కి ఏదైతే భయం ఉందో ఇట్స్ జస్టిఫైడ్. ఆ భయంతోనే F-16 కూడా మీరు వేసుకొని వెళ్ళండి, గొడవ చేయండి, యుద్ధాన్ని ఆపొద్దు, కంబోడియా మొత్తాన్ని నేలమట్టం చేసేయండి అని చెప్పి యూఎస్ పంపిస్తుంది ట్రూప్స్ ని. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ ట్రూప్స్ అవ్వకపోయినా కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని థాయిలాండ్ వాళ్ళు చాలా బలంగా వాడుకుంటున్నారు. అందుకే చెప్పాను కదా, బయటికి చూడడానికి థాయిలాండ్కి, కంబోడియాకి మధ్యలో యుద్ధంలో ఉంటుంది, కానీ అమెరికా చైనాకు స్టేట్మెంట్ ఇస్తుంది, ఇక్కడ మీరు మీ ఆర్మీ బేస్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి, ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని ఆక్రమించేసుకోకండి అని. ప్రియా వెహియార్ టెంపుల్ అని, అగైన్ ఆ పేరుని సరిగా పలకపోయి ఉండొచ్చు, బట్ అది మన పరమశివుడు గుడి, అది ఆ హిందూ టెంపుల్. ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి, థాయిలాండ్ లో కానీ, కంబోడియాలో కానీ 90%కి పైగా బుద్ధిస్టులు, బుద్ధిజం అనే రిలీజియన్ ని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ టెంపుల్ మీద కానీ, ఆ గుడి మీద కానీ 2 దేశాలకి
ఇది మా చరిత్ర అంటే మా చరిత్ర అని చెప్పుకుంటుంటారు వాళ్ళు. అండ్ దీనికి మన భారతదేశానికి కూడా చిన్న సంబంధం ఉంది. 1000 సంవత్సరాల క్రితం అంటే చోళా టైం, అది చోళా డైనాసిటీ. వాళ్ళు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కూడా ఎలా టేక్ ఓవర్ చేశారో మనం కథలుగా విన్నాం. ఇవాళ మనం అక్కడికి వెళ్తే అందుకే మనకి తమిళ్ లిటరేచర్ కానీ తమిళ్ టెంపుల్స్ కానీ కనబడుతుంటాయి. తమిళ్ వాళ్ళు కూడా కనబడుతుంటారు. డైరెక్ట్ గా ఈ టెంపుల్ ని వాళ్ళు కట్టించలేదు కానీ, చోళా ఎంపైర్ కట్టించలేదు కానీ, ఖెమ్మర్ రాజ్యం అని ఉండేది, KHMER. ఆ టైంలో వాళ్ళ కింగ్స్ సూర్యవర్మన్ 1 and 2 వీళ్ళ చేతుల మీదుగా కట్టబడిన గుడి అది. ఎవరైనా కంబోడియాకి వెళ్తే ఖచ్చితంగా అది విజిట్ చేయాలి. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ మన వేదాల టైం నుంచి ఉండే ఆర్కిటెక్చర్ ని బారో చేసుకొని కట్టింది అది. అండ్ రాజరాజ చోళా 1 కానీ ఆ టైంలో అక్కడ ఉండే శ్రీ విజయ కింగ్డమ్ అని ఉంటుంది ఇండోనేషియా అట్ సైడ్. వీళ్ళు ఎక్స్పెడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఆ నేలను వీళ్ళు రూల్లోకి తెచ్చేసుకున్నారు. అలా తెచ్చుకున్నప్పుడు ఈ ఖెమ్మర్ రాజ్యాలతో ట్రేడ్ అది జరిగేది. అందుకని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ టెంపుల్ మీద ఉంటుంది కానీ వీళ్ళు డైరెక్ట్ గా కట్టించిన టెంపుల్ కాదు అది. బట్ స్టిల్ ఇవాళ 2 దేశాలు కొట్టుకుంటాయి, 2 దేశాల మధ్యలో యుద్ధం జరుగుతుంది. దాని ఎపీ సెంటర్ లో ఆ గుడి ఉంది. టెంపుల్ గుర్తుపెట్టుకోండి, ప్రియా వెహియార్ టెంపుల్. ప్రతి యుద్ధం దగ్గర ఒక పాయింట్ చెప్తా, చూడాలి ఎవరు గెలుస్తారో అని. ఇక్కడ ఇట్స్ వెరీ క్లియర్, చైనా ఖచ్చితంగా కంబోడియాని రెస్క్యూ చేసేయడానికి వాళ్ళ ఇమేజ్ ని పరంగా బెటరు. సో మోస్ట్ ప్రాబ్లీ యుద్ధం కానీ కంటిన్యూ అయితే థాయిలాండే గెలుస్తుంది. దట్స్ మై ఫీలింగ్. ఈ చైనా గురించి మాట్లాడుతున్నాం కదా, చైనాతో కూడా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది మన భారతదేశానికి. అఫ్ కోర్స్ డీల్స్ రూపంలో కాదు కానీ గల్వాన్ ఇన్సిడెంట్ మనలో ఎంతమంది గుర్తుంది? 2020లో పాండమిక్ టైం చూసి కొట్టిన దెబ్బది. ఆ రోజు నుంచి మన ఇద్దరం చాలా హాస్టైల్ గా మారిపోయాం, చైనా ఇట్ ఇండియా. అఫ్ కోర్స్ చైనా బుద్ధే అది కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కానీ అమెరికాకి ఇండియా చైనా ఈ కైండ్ ఆఫ్ స్థితిలో ఉంటే, ఇండియాకి చుట్టూ హాస్టైల్ నేబర్స్ ఉంటే అమెరికా ఫారెన్ పాలసీకి అది సూట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మనం గొడవ పడిన ప్రతిసారి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, న్యూస్ ఆర్టికల్స్ కొడతారు, బయటకు బాధగానే ఉంటారేమో కానీ దేశం అంతా కొంచెం షేకీగా ఉంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది, అది వాళ్ళకి సూట్ అవుతుంది, నచ్చుతుంది అనగా. అలాంటి టైంలో డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అది భారతదేశాన్ని డెసిషన్ తీసుకోవడానికి పుష్ చేసింది చైనా పట్ల. ప్లస్ డొనాల్డ్ ట్రంప్ గారు కాలర్ ఎగరేసి చెప్పని కూడా చెప్పలేరు. చూసారా, ఇది కూడా నేనే చేశాను, నా వల్ల ఇండియా చైనా ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పగానే దేంతో కొడతారో మన అందరికీ తెలుసు. సో చెప్పరు అది. ఎనీవేస్ గల్వాన్ తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ కానీ వీసా ఇష్యూలు కానీ కంప్లీట్ గా అయిపోయింది. 2022లో వాళ్ళు రెజ్యూమ్ చేశారు మన బిజినెస్ మెన్ ని, మన టూరిస్ట్ ని రమ్మని చెప్పడానికి. వాళ్ళకి టూరిజం డబ్బులు పోకూడదు కదా. బట్ రెజ్యూమ్ చేసినప్పటికీ డైరెక్ట్ ఫ్లైట్స్ పడలేదు. జనవరి 2025లో డైరెక్ట్ ఫ్లైట్స్ పడడం మొదలుపెట్టాయి. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాం. మీరు ఇక్కడ ఇంకోటి గమనించండి, జనవరి 2025లో అంత అద్భుతంగా ఏం జరిగింది? సడన్ గా డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చాయంత. కొంచెం ఆలోచించండి. కొంచెం ట్రంప్ గారు ఏంటి ఆ సమయంలో ఏం జరిగిందని ఒకసారి చూస్తే, ఆ సమయంలో ఆయన కుర్చీ ఎక్కి కూర్చున్నాడు. ఆయన the office of President of the United States. మరి అది యాదృచ్ఛికమనాలో క్యాల్కులేటెడ్ మూవ్ అనాలో తెలియదు కానీ ఇంకొక స్టెప్ క్లోజ్ వెళ్ళాం మనం. కానీ గత వారంలో చైనా వాళ్ళు ఇండియాకి రావడానికి వీసాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఓపెన్ చేసాం. ఇవాళ మనం ఖచ్చితంగా చూస్తాం మన ఫ్యూచర్లో చైనీస్ వాళ్ళు లోపలికి వస్తుంటారు. వాళ్ళ టూరిస్టులు కానీ, బిజినెస్ మీటింగ్స్ కానీ, వాళ్ళ న్యూస్ ఆర్టికల్స్ చాలా బలంగా రాస్తున్నాయి ఇండియా గురించి. RIC త్రయోకా అని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి మన మోదీ గారు వెళ్తే ఈ బార్డర్ డిస్ప్యూట్ సాల్వ్ అయిపోవాలని. ఐ డోంట్ హ్యావ్ హై హోప్స్. నాకు ఎటువంటి గట్టి నమ్మకం లేదు. నాకు చైనా బుద్ధిని దృష్టిలో పెట్టుకొని చూస్తే అంత క్లోజ్ గా వెళ్ళడం కరెక్ట్ కాదు. కానీ ఇంత క్లోజ్నెస్ అయినా మెయింటైన్ చేయడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ గారే. దట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు హిమ్ ఓన్లీ. అండ్ బై ద వే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు గమనించారా, దీంట్లో అమెరికాలో రకరకాల న్యూస్ ఆర్టికల్స్ పడుతున్నాయి దీని మీద. లేదు జరిగేది కాదు ఈ కాంట్రిబ్యూషన్ అది ఇది అని. సరే మనం భయపడితే ఒక అర్థం ఉంది, కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళకి అది సూట్ అవుతుంది వాళ్ళ ఫారెన్ పాలసీకి. ఎనీవేస్ వాళ్ళు రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ అమలు చేసే జోన్లో ఉన్నారు వాళ్ళు. అది జరగకూడదని కోరుకుందాం. అది జరిగితే అది ఫైనల్ నేను ఇంత కొఫెన్. అది అమెరికా కంప్లీట్ గా హాస్టైల్ గా మారిపోతాం. అమెరికా పట్ల మన ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో అది కూడా మారిపోతుంది. అంతెందుకండి, ఈ SCO గారు నిజంగా మోదీ గారు వెళ్తే, నిజంగా అక్కడ షీ జిన్పింగ్ ఉంటే, నిజంగా దానికి పుతిన్ గారు కూడా వస్తే, లేదు దీన్ని సెటిల్ చేయండి, అమెరికా మన పట్ల నార్మల్గా ఉండట్లేదు అని రష్యా చైనాని ప్రెషరైజ్ చేస్తే, చైనా నిజంగా ఒప్పుకుంటే, ఆ బ్లాక్ గానీ ఒకటి ఫామ్ అయితే డెడ్ ఎండ్ అది డొనాల్డ్ ట్రంప్ గారికి. చెప్తున్నాను కదా, డెడ్ ఎండ్ అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒబామా టైం నుంచి, బైడెన్ గారి టైం నుంచి, అంతెందుకు జార్జ్ బుష్ గారి టైం నుంచి, ఇంకా వెనక్కి వెళ్తే బిల్ క్లింటన్ గారి టైం నుంచి ఏదైతే మనం డిప్లొమసీ మెయింటైన్ చేస్తూ వచ్చాము US తో, అది కట్ అయిపోయినట్టే. ద మూమెంట్ దిస్ బ్లాక్ ఇస్ ఫార్మ్డ్, RIC అనే బ్లాక్ ఏదైతే ఉందో దానికి మీరు నాకు చెప్పండి, ఈ బ్లాక్ నిజంగా ఫామ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఫామ్ అయితే అది భారతదేశానికి బెనిఫిట్. ఎందుకంటే అందులో రష్యా ఉంటుంది కాబట్టి. రష్యా ఒక బ్యాలెన్సింగ్ న్యూట్రల్ యాక్ట్ కనుక చేయగలిగితే, ఎందుకంటే అమెరికా రష్యా పట్ల కంప్లీట్ గా హాస్టైల్ గా ఉంది ఇవాళ. సో రష్యా నిజంగా చైనాని పాసిఫై చేసి, లేదు ఈ గుంటనక్క బుద్ధిని కాస్త పక్కన పెట్టు, లెట్ us ఫార్మ్ అ బ్లాక్, 10-15 సంవత్సరాల తర్వాత చూసుకుందాం, కానీ ఈ 10 years మాత్రం మనం కొంచెం గట్టిగా ఉండాలి అని పుష్ చేస్తుంది అనుకుంటారా లేదా? లెట్ మీ నో డౌన్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అందులో ఈ ఆప్షన్స్లో ఉండే సెగ్మెంట్స్లో ఏ ఆప్షన్ని ఇండియా ఎక్స్క్లూడ్ చేసింది? లేదు ఇది దీంట్లో ఫ్రీ ట్రేడ్ అవసరం లేదు అని. ఆప్షన్ ఏ ఇస్ ఫార్మస్యూటికల్స్, ఆప్షన్ బి ఇస్ డైరీ అండ్ అగ్రికల్చర్, ఆప్షన్ సి ఇస్ లీగల్ సర్వీసెస్, ఆప్షన్ డి ఇస్ రెన్యూవబుల్ ఎనర్జీ. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. అక్కడ నాతో వచ్చి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ని రీల్స్లా చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఏదైనా నాకు ఇద్దాం అనుకున్నా
లేటెస్ట్ న్యూస్ అండ్ స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంట. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్ అండ్ యూ ఆర్ నాట్ రెడీ ఫర్ వాట్స్ గోనా కమ్. ఖచ్చితంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇవాళ. అండ్ నాన్ తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా మీకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇట్ విల్ బి వర్త్ యువర్ టైం. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, నిర్భయంగా మాట్లాడడానికి, నిర్మోహమాటంగా వ్యూస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ నా వీడియోస్ చూడడం వల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదే జియో పొలిటికల్ యాంగిల్లో ఈ రష్యన్ శాంక్షన్స్ యాక్ట్ ఏంటి, లిండ్సీ గ్రహం ఎవరు, అసలు ఏంటి యూఎస్ కి భారతదేశంతో ఉండే ప్రాబ్లం అని అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం ఏవియేషన్ కి సంబంధించి, ముఖ్యంగా రష్యాలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి 50 మంది చనిపోయారు, దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.